శ్రీ గోపరాజు సీతారామారావు గారి హాస్య ప్రహసనం. శుభోదయం అండి. ఇది మరో హాస్య ప్రహసనం వినండి. నాకు 10 సంవత్సరాలు దాటి 11 సంవత్సరాల వయసు వచ్చేప్పటికి ఇంచుమించు ఫస్ట్ ఫారం అంటే 6th క్లాస్ అనమాట. అప్పుడు ఫస్ట్ ఫారం అనేవారు. అది జాయిన్ చేశారు, బాగానే ఉంది. అప్పటికి మా నాన్నగారు ఇంకా ఉద్యోగం చేస్తున్నారు, ఎప్పుడూ పొరుగుర్లమ్మట తిరగడమే ఆ మాస్టర్ ఉద్యోగానికి. మరేమో ఇంట్లో నేనే కదా పెద్ద మగాడిని, అందుకని ఏ విషయమైనా సరే మా అమ్మగారు నాకు చెప్పేదన్నమాట. ఆయన పొద్దున్నే వెళ్ళిపోతాడు మా నాన్నగారు, మళ్ళీ సాయంత్రం కానీ రాడు. అందుకని ఈ మా తల్లికి అప్పటికే లైట్గా బీపీ బ్లడ్ ప్రెషర్ అవి రావడం ప్రారంభించాయి. ఆవిడకు ఒకటే కంగారు, ఇంట్లో పిల్లల సమస్యలు, మా నాన్నగారి సమస్యలు వెళ్ళి రావడం, చాలా హైరాణ పడుతున్నాడు రోజులు. ఆవిడకేమో ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. ఆవిడ పెద్దగా చదువుకోలేదండి. ఏం చేద్దంటారా, ఆవిడకి 8 సంవత్సరాల వయసు అప్పుడు పెళ్లి చేసేసారు. నెమ్మదిగా కాపురానికి వచ్చేప్పటికి 13 ఏళ్ళకో 14 ఏళ్ళకో వచ్చింది. పైగా కరణం గారు అమ్మాయి, మా తల్లి తండ్రి కరణం. ఊళ్ళో 3 కరణాలు ఉండేవారు, అందులో ఆయన ఒక కరణం. ఏమండి, ఈవిడికి అంటే చదువుకోని మూలాన అయితేనేమి, ఈ మూఢనమ్మకాలు అయితేనేమి, ఆ రోజుల్లో మూఢనమ్మకాలు చాలా బలంగా ఉండేవి. వైద్యంతో పాటు ఎవరేం చెబితే చేస్తూ ఉండేది. అందులో భాగంగా ఎవరో ఒక ఆవిడ అన్నపూర్ణమ్మ గద్దె అని ఒకటి ఉందిట. ఆవిడ ప్రశ్నలు చెబుతుందిట. ప్రశ్నలు చెప్పడం అంటే మనం ఏదైనా సమస్య అడిగితే ఆవిడ పరిష్కారాలు చెబుతూ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు చాలామంది ఉండేవారు అప్పుడు. మా ఊళ్ళో కూడా ఉన్నారులేండి. ఆ ఊళ్ళో అన్నీ అయిపోయాక ఎవరో చెప్పారు, ఆవిడ మోగల్ అనే ఊళ్ళో అన్నపూర్ణమ్మ గద్దె అని ఉంది, ఆవిడ చెబితే చాలా కరెక్ట్గా ఉంటుంది అని ఎవరో మా అమ్మగారికి చెప్పారు. ఆవిడ ఒక్కటి వెళ్ళలేదు. అందుకని నన్ను ప్రయాణం కట్టింది ఓ రోజున. సరే, ఆవిడని తీసుకుని నేను బయలుదేరాను. మోగళ్ళు అనే ఊరు మనందరికీ కొంచెం తెలిసిన ఊరే. ఏం చేతంటే ఎప్పుడో అల్లూరు సీతారామరాజు గారు పుట్టిన ఊరది. భీమవరానికి దగ్గరలో ఉంది. మా ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే మా ఊరు నుంచి మంచిల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి బస్సులో కానీ బండిలో కానీ అక్కడ రైలు ఎక్కి, డీజిల్ రైళ్ళు ఉండేవి అప్పుడు, ఆ భీమవరంలో దిగి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి ఆ ఊరికి. లోపలికున్న ఊరు అది. అప్పుడేమో ఆటోలు గట్రా ఏమి ఉండేవి కాదు. ఓ రిక్షా కట్టించుకుని మళ్ళీ వెనక్కి ఆ మోకాలు వచ్చి చేరేసరికి 11 అయ్యేదండి. అప్పటికో ఆవిడ గద్దె అంటే ఏమిటనుకుంటున్నారు, ఒక 1 అడుగో 1.5 అడుగులో ఎత్తులోనో స్టేజ్లా ఉండేది. దాని మీద అవి ఇవి పరిచేసి ఆవిడ చుట్టూ పళ్ళాలు, అగరత్తులు, కొబ్బరికాయలు, సింగనాదం, జీలకర్ర, వెనకాల గోడకేమో దేవుళ్ళు అన్ని ఫోటోలు పెట్టేసేసి ఆ అన్నపూర్ణమ్మని ఆవిడ జుట్టు విరబోసుకుని స్నానం చేసి తలోడుతున్న జుట్టుతో కూర్చుని పెద్ద బొట్టు, రూపాయి బిళ్ళంతో బొట్టు ఒకటి పెట్టుకుని కూర్చుని ఊగిపోతూ చెప్తూ ఉండేది ప్రశ్నలు. సరే, ఎప్పుడు మేము వెళ్ళినా 10-15 మంది జనం వెయిటింగ్లో ఉండేవారు. అక్కడ ముసలాయన ఉన్నాడు. ఆయన దగ్గర చీటీ తీసుకోవాలి, ₹1-2 కట్టి తీసుకుంటే ఏదో నెంబర్ ఇచ్చేవాడు. అప్పుడే రాజకీయాలు ప్రారంభం అండి. నాకు అంత చిన్న వయసులోనే అవినీతి అంటే ఏమిటో తెలిసిపోయింది. ₹1-2 పుచ్చుకుని ఆ ముసలాడు, బాబు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగేవాడు, ఎంతో ప్రేమ వలకబోస్తూ. ఇలా ఓ పెనుమంట నుంచి వచ్చామని. అబ్బో దూరం, మళ్ళీ మీరు వెళ్ళాలంటే సాయంత్రం అయిపోతుంది, ఇంకా చాలామంది ఉన్నారు. సరే అని కాసేపు ఐచ్ఛికంగా మాట్లాడి తర్వాత నెమ్మదిగా నన్ను పక్కకి పిలిచి కాసేపటికి, బాబు మీరు పాపం ఎక్కడి నుంచో వచ్చారు, మధ్యలో చీటీ ఖాళీ ఉంది, ఆయన ఎవరో రాలేదు, అది మీకు ఇస్తాను, ఇంకేదంటే వాడికి ఇచ్చిన రూపాయి తిరిగి ఇచ్చేయాలి కదా, నాకు ₹1 ఇవ్వండి అని అడిగేవాడు. ఏమో అప్పుడే లంచం, ₹1-2 దాని ఖరీదు ఎంత అయితే అంత మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చేవాడిని, మేము ఇచ్చేది కాక. అప్పుడు ఆ చీటీ నా చేతిలో పెట్టేవాడు, మళ్ళీ పాత తీసేసుకుని. ఆ రకంగా ముందుకెళ్ళి పెందరాళే అంటే 12-1 గంట అయ్యేదండి.
ఆ, ఆవిడ ముందుకు వెళ్ళాను. ఈలోగా అక్కడ కూర్చుని నా అబ్జర్వేషన్ చిన్న వయసులో ఏమిటి, ఈ ఎవరెవరో ఏదేదో వాళ్ళ సమస్యలు అడుగుతూ ఉన్నారు, వాళ్ళందరికీ సమాధానం చెబుతూ ఉంది. అందులో ఎక్కువ మందికి పిల్లల సమస్యలేనండి. మా అబ్బాయి చదువుకోవట్లేదు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, అలాగే ఇలాగే ఓ తెగ అడుగుతూ ఉండేవారు. అందరికీ రొటీన్గా ఆవిడ సమాధానం చెప్పేది నాకు ఇప్పటికీ గుర్తుంది. అమ్మా, మనం పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని కన్నామా, పిల్లలంటే ఎవరో మన పాపాలకి రూపాలు, ఇలా చెబుతూ ఉండేదండి ఆవిడ. ఈ 2 మాటలు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి ఆవిడ చెప్పేవి. ఇంకేదంటే 2-3 సార్లు వెళ్ళాను ఆవిడ దగ్గరికి మా అమ్మని తీసుకుని. పిల్లలంటే పాపాలకి రూపాలట, పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని కన్నామా అని. అందులో ఓదార్పు ఉండేది. అంచేత ఎక్కువ ఆ సమస్యతో వచ్చే వాళ్ళందరికీ అదే చెబుతూ ఉండేవాది. నాకు చిన్నతనం నవ్వు ఆగేది కాదు, దిక్కుమాలిన డైలాగులు ఆవిడాను. సరే, మా ప్రశ్న ఏదో అడిగేది, మా అమ్మగారు ఏదో చెప్పేది, వచ్చేసి వాళ్ళం. కానీ నాకు ఆ డైలాగులు ఇప్పటికీ ఊగిపోతూ ఆవిడ చెబుతూ ఉంటే జనానికి వెర్రి నమ్మకం, తెగ వినేవారు. సరే, మధ్యలో కొన్నేళ్ళు పెద్దాన్ని అయ్యాక అవన్నీ వదిలేశాను కానీ మర్చిపోయాను. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ మధ్య 4-5 ఏళ్ల క్రితం ఒక ప్రముఖ డైరెక్టరు, రచయిత ఓ సినిమా తీశాడు. అందులో ఓ తండ్రి ఉంటాడు, ఆ తండ్రి కూతురు ఉంది, మొండిఘటం. అది తను అబ్బాయిని చెప్పి పెళ్లి చేసుకుంటానంటుంది. వాడికి వీడికి తండ్రికి అస్సలు పడదు. ఎలా చెప్పినా కన్విన్స్ అవ్వదండి. ఆడనే పెళ్లి చేసుకుంటానంటుంది, ఆడికి వీడికి పడదు. అప్పుడు ఆ తండ్రి విసిగెత్తిపోయి ఆఖరిని ఓ డైలాగ్ అంటాడు అసిస్టెంట్తో. ఏమంటాడంటే, ఒరే అనుకుంటాం కానీ పిల్లలు ఇప్పుడు ఎక్కడో ఉండరా, మనం మధ్యతరగతి మనుషులకి శత్రువులు ఎక్కడో ఉండర్రా, కూతురు రూపంలో చెల్లెల రూపంలో పుట్టి మంచుకుంటూ తిరుగుతూ ఉంటారు అని డైలాగ్ అన్నాడు. ఆ డైలాగ్ విన్నప్పటి నుంచి నాకు మళ్ళీ ఎప్పుడో విన్న ఆ అన్నపూర్ణమ్మ గారి డైలాగులు గుర్తొచ్చి అన్నమాట. పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని కన్నామా, పిల్లలంటే ఎవరు, మనం చేసిన పాపాలకి రూపాలు. ఇది ఆవిడ స్టేట్మెంటు. ఇది తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తూ ఉంటుందండి. ఆవిడ చెప్పిన దాంట్లో కొంత నిజం ఉన్నప్పటికీ ఆ మాట చాలా బాగా అందరికీ పట్టేది అప్పట్లో. అప్పుడు మరీ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవండి. ఉంటానండి, కలుస్తాను.